హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 8 సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఎక్సర్సైజ్ 8Cలో ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయమ్మా. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఎక్సర్సైజ్ 8C ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్, ఫైండ్ ద 20th టర్మ్ ఆఫ్ ది సిరీస్ 2 into 4 plus 4 into 6 plus 6 into 8 plus and so on n terms. ఫస్ట్ చూడండి అన్న, ఫస్ట్ వాల్యూస్ తీసుకోండి అన్ని. 2 4 6 2 4 6 and so on are in AP. ఇక్కడ హియర్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఏంటన్నా 2. డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 ఏమైంది 4 మైనస్ 2 ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఎన్ వాల్యూ మనకు తెలియదు, ఏ తెలుసు, డి తెలుసు. ఏఎన్ ఫార్ములా ఏంటి, ఎంత టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, అంతేనా. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంత 2 ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు, ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత 2. 2 ప్లస్ 2ని లోపల మల్టిప్లై చేస్తే 2n మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సల్. ఏమొచ్చింది ఏఎన్ వాల్యూ, ఏఎన్ ఈక్వల్ టు 2n. నెక్స్ట్ సెకండ్ వాల్యూస్ తీసుకున్నాను, 4 6 8 and so on. 4 6 8 and so on are in AP. చూడండి ఫస్ట్ టర్మ్ వాల్యూ ఏమైంది ఏ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది, ఆర్ కాదు డి, కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు డి ఈక్వల్ టు ఏమైంది A2 మైనస్ A1. 6 మైనస్ 4 ఏమైంది నాన్న 2. ఇప్పుడు చెప్పండి ఎంత టర్మ్, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ ఎంత 4, ఏ వాల్యూ 4 ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 2. 4 ప్లస్ 2 లోపల మల్టిప్లై చేస్తే 2n మైనస్ 2. 4లో నుంచి 2 పోతే ఎంతనన్నా 2 కదా. 2 ప్లస్ 2n. ఇప్పుడు టోటల్ ఏఎన్ ఏమైంది 2n ఇంటూ ఇక్కడ ఏమై వచ్చింది, ఇక్కడేమో ఏఎన్ వాల్యూ 2n వచ్చింది, ఇక్కడ 2 ప్లస్ 2n. ఏఎన్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమైద్దిమా, ఎంత టర్ము ఈ సిరీస్లో ఎంత టర్మ్ ఏమైద్ది 2n ఇంటూ 2 ప్లస్ 2n. 2n ఇంటూ 2 ప్లస్ 2n. ఇప్పుడు మనకి ఏమడిగాడు 20th టర్మ్ కావాలంట. ఏ 20 ఈక్వల్ టు ఏంటి 2 ఇంటూ n ప్లస్లో 20 పెట్టండి. 2 ప్లస్ 2 ఇంటూ 20 40 ఇంటూ 2 ప్లస్ 40. 2 20 40నే కదా. 40 ప్లస్ 2 ఎంత 42. 40 ఇంటూ 42 వాల్యూ ఎంతనన్నా 40 ఇంటూ 42 వాల్యూ ఎంత 4 2s are 8, 4 4s are 16, 0 1680. ఫస్ట్ రోమన్లో సెకండ్ వన్, ద సమ్ ఆఫ్ సమ్ టర్మ్స్ ఆఫ్ GP ఈజ్ 315 whose first term and the common ratio are 5 and 2 respectively. Find the last term and the number of terms. ఇక్కడ కొన్ని టర్మ్స్ యొక్క సమ్ వచ్చి 315 అంటున్నానా. ఫస్ట్ టర్మ్ వచ్చి 5, కామన్ రేషియో వాల్యూ 2 అంట. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, లాస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి గివెన్ ఏమేమి ఇచ్చారు, ఎస్ఎన్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, సమ్ టర్మ్స్ యొక్క సమ్ము 315 ఇచ్చేశారు. ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 5 ఇచ్చారు. కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. 2 అనేది గ్రేటర్ దాన్ 1 కదా. ఎస్ఎన్ ఫార్ములా ఏం తీసుకోవాలి, ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1, అంతే కదా. ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే ఇదే కదా ఫార్ములా. ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 315. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి,
ఏ వాల్యూ ఏంటి 5 ఇంటూ 2 power of n minus 1 by 2 minus 1 ఈక్వల్ టు 315. 5తో 5 1s are 5 6s are 5 3s are ఏమేదినా 2 power of n minus 1 by 2 minus 1 2 minus 1 ఎంత 1 ఈక్వల్ టు 63. 2 power of n minus 1 ఈక్వల్ టు 63. మైనస్ 1 ఇటు సైడ్కి వెళ్తే ఏమైద్ది -1 ఇటు సైడ్కి వెళ్తే ఏమైద్ది నాన్న 64 అయిద్ది. 64 ఎప్పుడు వస్తుందో చూడండి 64 2 3s are 2 2s are 2 1s are 2 6s are 2 8s are 2 4s are 2 2s are 2 1s are 1 2 3 4 5 6 2 power of n ఈక్వల్ టు 2 power of 6 n ఈక్వల్ టు ఎంత 6. ఇంకా ఏమడిగాడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ 6 టర్మ్స్ కదా. నెక్స్ట్ ఫైండ్ ద లాస్ట్ టర్మ్ ఏమైద్ది a6 ఈక్వల్ టు ఏమైద్ది ఇక్కడ చేద్దాం. a6 ఈక్వల్ టు a ఇంటూ r పవర్ ఆఫ్ 5 a ఇంటూ ఏ వాల్యూ ఎంత 5 ఇంటూ r వాల్యూ ఎంతనా 2 హోల్ పవర్ ఆఫ్ 5 5 ఇంటూ 2 పవర్ ఆఫ్ 5 అంటే ఎంత 32 5 ఎంత 160. 5తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇచ్చిన నెంబర్ని హాఫ్ చేసి పక్కన 0 పెట్టేసేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. థర్డ్ వన్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏ జీపీ ఈజ్ 1. ద సమ్ ఆఫ్ ది థర్డ్ టర్మ్ అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 90. ఫైండ్ ద కామన్ రేషియో అన్నాడు. గివెన్ ఏమి ఇచ్చారు నాన్న ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 1 ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు థర్డ్ టర్మ్ ప్లస్ ఫిఫ్త్ టర్మ్ సమ్ ఆఫ్ ది థర్డ్ టర్మ్ ప్లస్ ఫిఫ్త్ టర్మ్ ఈక్వల్ టు 90 ఇచ్చారు. థర్డ్ టర్మ్ అంటే ఏంటన్నా ఏ ఆర్ పవర్ ఆఫ్ 3 - 1 ఏఆర్ స్క్వేర్. ఫిఫ్త్ టర్మ్ ఏది ఏ ఆర్ పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 90. మనకు ఏ వాల్యూ 1 ఇచ్చారు కదా 1 పెడితే ఏమైంది 1 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 90. నెక్స్ట్ ఇక్కడ ఏం కామన్ తీయచ్చు ఒకసారి చూడండి ఆర్ పవర్ ఆఫ్ 4 ఆర్ స్క్వేర్ నేను రాయొచ్చు. ఇది ఆర్ స్క్వేర్ని అలాగే పెట్టి ఆర్ పవర్ ఆఫ్ 4ని ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చా ఈక్వల్ టు ప్లస్ 90 ఇటు సైడ్కి వస్తే -90 ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో రాయండి అన్న ఏమైద్దో ఆర్డర్లో రాస్తే ఏమైద్ది ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ -90 ఈక్వల్ టు 0. లెట్ ఆర్ స్క్వేర్ని ఏమనుకుంటారా అంటే ఏ అనుకోండి. లెట్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమైద్దో ఏ ఆర్ స్క్వేర్ని ఏమనుకుంటున్నాం ఏ అనుకుంటున్నాం. ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ని ఏమనుకున్నాం ఏ అనుకున్నాం ఏ -90 ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీ అందరికీ వచ్చా. ఏని సిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది -90. మల్టిప్లై చేస్తే -90 రావాలి. యాడ్ చేస్తే +1 రావాలి. ఏమొస్తుంది 10 9s are ప్లస్ మైనస్ అంతేనా. ప్లస్ ఇంటూ మైనస్ 10 9s 90. 10లో నుంచి 9 పోతే ఎంత 1. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు ఏ స్క్వేర్ ప్లస్ 10a మైనస్ 9a -90 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి ఏం కామన్ తీసినా ఏని కామన్ తీస్తే ఏ ప్లస్ 10 ఈ 2 టర్మ్స్లో నుంచి -9 కామన్ తీయండి ఏమైద్దో ఏ -10. ఇప్పుడు ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. ఈ 2 టర్మ్స్లో నుంచి ఏ -10 కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఏ -9. ఏ ప్లస్ 10ని కామన్ తీస్తే ఏ -9 ఈక్వల్ టు 0. ఒక కండిషన్ ఏబి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 0 రాస్తాంలా. ఏ ప్లస్ 10 ఈక్వల్ టు 0 ఏ ఈక్వల్ టు ఏమైద్ది +10 నర్సరికి వెళ్తే -10. నెక్స్ట్ ఇది తీసుకోకూడదు కదా నెగిటివ్ నెంబర్ రాదు కాబట్టి ఏ -9 ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత 9. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఏమైద్ది మనం ఏం తీసుకున్నాం ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ తీసుకున్నాం కదా. ఇప్పుడు చెప్పండి ఆర్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది మనకు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 9. ఆర్ ఈక్వల్ టు +r -
3. అదే కదా కామన్ రేషియోనే కదా మనం ఫైండ్ అవుట్ చేయమనింది. ఆర్ ఈక్వల్ టు ఏమయ్యచ్చు, +or-3 అవ్వచ్చు. సెకండ్ రామంలో ఫస్ట్ వన్ అనా ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇన్ ఏ జీపీ ఈజ్ 56. అంటే ఏంటి, సమ్ ఆఫ్ 3 టర్మ్స్ A1 + A2 + A3 ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 56 ఇచ్చారు. ఇఫ్ వీ సబ్ట్రాక్ట్ 1, 7, 20 ఫ్రమ్ దీస్ నెంబర్స్ ఇన్ దట్ ఆర్డర్ వీ అటైన్ an arithmetic progression, find the numbers అన్నాడు. మనకి గివెన్ ఏమిచ్చారు, గివెన్ A1 + A2 + A3 ఈక్వల్ టు ఏమిచ్చానన్నా 50. సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈక్వల్ టు 56. ఫస్ట్ టర్మ్ అంటే ఏనా, సెకండ్ టర్మ్ అంటే A × r⁻n−1లో 2 పెడితే ఏమైంది AR. నెక్స్ట్ A × r⁻n−1లో 3 పెట్టండి AR² ఈక్వల్ టు 56. దీని నుంచి ఏని కామన్ దీన్ని ఏమైద్దు 1 + r + r² ఈక్వల్ టు 56. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ వీ సబ్ట్రాక్ట్ 1, 7, 21 ఫ్రమ్ దీస్ టర్మ్స్ ఏంటి AR AR² ఏమైంది A-1, AR-7, AR² -21. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే దేంట్లోకి మారుతుంది, R in AP. ఇప్పుడు చెప్పండి, ఏపీకి అయితే ఫస్ట్ టర్మ్ వాల్యూ ఏ ఈక్వల్ టు ఎంత, ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అయితే ఫార్ములా ఏంటన్నా, ఆర్ ఇన్ ఏపీ అయితే 2b = a + c ఫార్ములా తెలుసు కదా, 2b = a + c. దాన్ని వాడదాం ఇక్కడ. 2 × b వాల్యూ ఎంత, ఇది a, ఇది b, ఇది c. 2b AR-7 ఈక్వల్ టు a + c. A-1 + AR² -21. సాల్వ్ చేయండి. 2AR -7 2 ఎంత 14 ఈక్వల్ టు దీన్ని ఆర్డర్లో రాస్తే ఏమైంది AR² + a -1 -21 -22. నెక్స్ట్ ఏమైంది నాన్న, 2AR ఈ 22ని ఇటు సైడ్కి తీసుకురండి, ఏమైంది -22 ఇటు సైడ్కి వస్తే ఏమైంది +22 -14 ఈక్వల్ టు ఈ 2ARని ఇటు సైడ్కి తీసుకెళ్తే ఏమైంది నాన్న AR² + a -2AR ఏమైంది 22లో నుంచి 14 పోతే ఎంత 8 ఈక్వల్ టు AR² + a -2AR. 8 ఈక్వల్ టు దీని నుంచి ఏం కామన్ తీయచ్చు, ఏని కామన్ తీయండి, ఏమైంది R² + 1 -2R. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 డివైడ్ ఈక్వేషన్ 1/2 చేయండి. డివైడ్ ఈక్వేషన్ 1/2. ఈక్వేషన్ 2 ఏమైంది నాన్న, ఈక్వేషన్ 1 వాల్యూ ఎంత a × 1 + r + r² by a into equation 2 value r² + 1 - 2r ఈక్వల్ టు 56/8. 8 1s are 8 7s are a క్యాన్సల్. ఇంకేం మిగిలింది 1 + r + r² by r² + 1 - 2r ఈక్వల్ టు 7. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి నాన్న. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది 1 + r + r² ఈక్వల్ టు 7 × r² + 1 - 2r. 7 లోపలికి మల్టిప్లై చేస్తే ఏమైంది 1 + r + r² ఈక్వల్ టు 7 × r² 7r². 7 × 1 7 -7 2s are ఎంత 14r.
ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఏమైద్దో ఈ వాల్యూస్ అన్నీ ఇటు సైడ్ లేదా ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. ఈ మొత్తం 3 టర్మ్స్ని ఇటు సైడ్ తీసుకెళ్తే ఏమైంది 7r² + 7 - 14r + 1 ఇటు సైడ్కి వస్తే -1 + r ఇటు సైడ్కి వస్తే -r + r² ఇటు సైడ్కి వస్తే -r² = 0. సాల్వ్ చేస్తే 7r² నుంచి -r² పోతే ఎంతనన్నా 7r² నుంచి r² తీసేస్తే 6r² -14r -r -15r. నెక్స్ట్ 7 నుంచి 1 పోతే ఎంత +6 = 0. ఇవన్నీ 3 మల్టిపుల్సే కదా, కాబట్టి 3ని కామన్ అన్న చేయండి లేదా /3 చేయండి. ఏమైంది 2r² - 5r + 2 = 0. ఇది మళ్ళీ క్వాడ్రాటిక్లోకి మారిపోయింది. 2 × 2 ఏమైంది 4. మల్టిప్లై చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే ఏమైంది -5 రావాలి. 4 1s are -, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s are 4, యాడ్ చేస్తే -5 మిడిల్ వాల్యూ రావాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం 2r² - 4r - r + 2 = 0. ఈ 2 టర్మ్స్లో నుంచి 2rని కామన్ తీయండి, r - 2. ఈ 2 టర్మ్స్లో నుంచి ఏం కామన్ తీయచ్చు -1ని కామన్ తీస్తే r - 2 = 0. r - 2ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది నాన్న 2r - 1. r - 2ని కామన్ తీస్తే 2r - 1 = 0. ab = 0 అయితే a = 0 రాస్తాం కదా. r - 2 = 0 కేస్ 2r - 1 = 0. నెక్స్ట్ r = -2 అటు సైడ్కి వెళ్తే +2, 2r = -1 అటు సైడ్కి వెళ్తే +1, r = ఏమైంది 1/2. ఇక్కడ r = 2. r = 2ని r = 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో పెడితే ఏమైంది నాన్న a × 1 + r + r² ఏంటి ఈక్వేషన్ 1 56. a × 1 + 2 + 2² వాల్యూ ఏంటి 4 = 56. a × 4 5 6 7 7 = 56. 7 1s are 7 8s are. a = ఏమైంది 8. ఏ వాల్యూ తెలుసు r వాల్యూ తెలుసు, ఇంకా గివెన్ నెంబర్స్ కనుక్కోలేమా. ఏమైంది హియర్ r = 2, a = 8. గివెన్ the numbers are numbers ఏమైంది ar ar². ఏ వాల్యూ ఎంత 8, ar 8 × 2, 8 × r² వాల్యూ ఎంత 2² అంటే 4. 8, 8 2s are 16, 8 4s are ఎంత 32. వీటిని యాడ్ చేస్తే మళ్ళీ చూడండి ఏమొస్తుందో 56 వస్తుందో రాదో చూడండి. 32 + 8 40, 40 + 16 56. నెక్స్ట్ ఇంకో కేసు కూడా ఉంది కదా, దాన్ని సాల్వ్ చేద్దాం. r = 1/2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇన్ ఈక్వేషన్ 1లో పెడితే ఏమైంది నాన్న a × 1 + 1/2 + 1/r² అంటే 4 = 56. ఎల్సిఎం ఎంత 4. 4 ఇక్కడ లేదు కాబట్టి 4 1s are 4. ఇక్కడ 4 రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. 2 + 1 = 56. 4 5 6 7 ఏమైంది 7a/4 = 56. 7 1s are 7 8s are. 8/4 = 8. a = ఏమైంది a = 8 4s are ఎంత 32. ఏమేమి తెలుసు మనకు r వాల్యూ 1/2 అని తెలుసు, ఏ వాల్యూ ఏమైంది 32 అని తెలుసు. రిక్వైర్డ్ నెంబర్స్ ఏమవుతాయి ద నెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ నెంబర్స్. 3 నెంబర్స్ ఏంటి ar ar². ఏ వాల్యూ ఎంత 32. ఏ వాల్యూ 32 × r వాల్యూ 1/2. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 32.
ఆర్ స్క్వేర్ వాల్యూ ఏంటి 1/4. ఏమైంది నాన్న 2 1s are 2 16s. నెక్స్ట్ 4 1s are 4 8s are అంతేనా 8s are. ఏమవుతాయి ద నెంబర్స్ ఆర్ 32, 16, 8. Second one, a GP consists of an even number of terms if the sum of all the terms is 5 times the sum of terms occupying odd places అన్నారు. చూడండి నాన్న, let there are 2n number of terms in GP. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏమేమి ఉంటాయి 2 4 6 అట్లా అనుకుంటే ఎన్ని ఉంటాయి అవి ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ టోటల్ 2n టర్మ్స్ ఉంటాయి అవునా. ఇఫ్ లెట్ there are 2n number of terms in GP. నెంబర్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఇన్ ఆల్ 2n ఈవెన్. ఇప్పుడు చూడండి 20 నెంబర్స్ ఉన్నాయనుకో టోటల్, దీంట్లో పక్కనే దీంట్లో చూడండి 10 ఆడ్ నెంబర్స్ ఉంటాయి, 10 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఎలా వచ్చింది 10 ఆడ్? 20లో హాఫే కదా. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఇన్ ఆల్ ఇప్పుడు చెప్పండి నాన్న, నెంబర్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి టోటల్ 2n ఈవెన్ నెంబర్స్లో నుంచి హాఫ్ చేయండి. 2n/2 ఏమైంది 2 2 క్యాన్సిల్ అయిపోతే n ఉంటాయి ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ S2n ఆల్ కనుక్కోండి. ఫస్ట్ ఏమైంది a ఇంటూ r వాల్యూ ఎంత, ఇక్కడ n వాల్యూ 2n, a ఇంటూ r⁴2n - 1/r-1. ఇక్కడ గివెన్ కండిషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారో చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఈజ్ 5 times ద సమ్ ఆఫ్ టర్మ్స్ ఆక్యుపైయింగ్ ద ఆడ్ ప్లేసెస్. ఇప్పుడు జీపీ ఏంటి AR, AR², AR³, AR⁴, ఇది కదా జీపీ సీక్వెన్స్. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ కదా. ఇప్పుడు ఏమిచ్చారు గివెన్ కండిషను, S2n ఆల్ ఈక్వల్ టు 5 times S ఆడ్. ఇక్కడ ఆడ్ టర్మ్స్ ఏంటన్నా ఒకసారి చూడండి. ఆడ్ టర్మ్స్ AR², నెక్స్ట్ AR⁴ ఇవేనా. హియర్ A ఈక్వల్ టు ఏంటి, A ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ వాల్యూ A అవుతుంది. నెక్స్ట్ R వాల్యూ ఏంటి, R వాల్యూ A2/A1, AR²/A. ఏ క్యాన్సిల్ అయిపోతే R వాల్యూ ఏంటి R², అంతేనా. ఇప్పుడు ఎస్ ఆడ్ కనుక్కోండి ఈ రెండు వాల్యూస్ని ఉపయోగించి. S2n ఆల్ ఈక్వల్ టు 5 ఇంటూ ఎస్ ఆడ్ ఏమేదమ్మా S ఇంటూ A ఇంటూ r⁴n. R వాల్యూ ఎంత ఇక్కడ R² (n) -1 బై r-1, R² -1. ఇటు సైడ్ ఏంటి S2n వాల్యూ ఎంత A ఇంటూ r⁴2n -1 బై r-1 ఈక్వల్ టు 5 ఇంటూ దీని ఏం రాయొచ్చు R² (n) ని r⁴2n రాయొచ్చు కదా. 5 ఇంటూ A r⁴2n -1 బై ఇక్కడ చూడండి R² -1 ని A² - B² ని A + B ఇంటూ A - B రాయొచ్చు కదా r-1. బోత్ సైడ్స్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. r⁴2n -1 r⁴2n -1 r-1 క్యాన్సిల్ అయిపోయింది. ఈ పక్క ఏం మిగులుతుంది 1 మిగులుతుంది. ఇంకా 5/r+1 5/r+1 r+1 ఇంటూ 1 ఎంత r+1 ఈక్వల్ టు 5. r ఈక్వల్ టు ఏమైంది r ఈక్వల్ టు 1 ఇటు సైడ్కి వెళ్తే 5 - 1, r ఈక్వల్ టు 5లో నుంచి 1 పోతే ఎంత 4. దీన్ని ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు, ఒకసారి చెప్తాను చూడండి. సెకండ్ మెథడ్ చూడండి నాన్న.
లెట్ ద జీపీబీ ఏంటి A1 A2 A3 ఆన్ సో ఆన్ A2n 2n నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి 2n నెంబర్ ఆఫ్ టర్మ్స్. లెట్ జీపీబీ మామూలుగా జీపీ ఏంటి AR AR స్క్వేర్ AR క్యూబ్ ఆన్ సో ఆన్. గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ A2n ఈక్వల్ టు 5 టైమ్స్ ఆడ్ టర్మ్స్. ఇక్కడ ఆడ్ టర్మ్స్ అంటే ఏంటన్నా ఏ అంతే కదా 1 3 5 అవి వచ్చేటివి కదా. A1 A3 ప్లస్ A5 ప్లస్ ఆన్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏమైంది A2n మైనస్ 1 A2n మైనస్ 1. ఇక్కడ ఫైన్ లోపల మల్టిప్లై చేయండి. నెక్స్ట్ స్టెప్లో A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ A2n ఈక్వల్ టు ఫైన్ మల్టిప్లై చేస్తే ఏమైందినా 5A1 ప్లస్ 5A3 ప్లస్ 5A5 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ 5A2n మైనస్ 1. ఇక్కడ కూడా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా A1 A3 A5 ఇవన్నీ ఇటు సైడ్కి పంపించేసేయండి. ఇటు సైడ్ ఉండేటివన్నీ ఏమవుతాయి ఇటు సైడ్ ఏమేమి మిగులుతాయి A2 ప్లస్ A4 ప్లస్ A6 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ A2n ఈక్వల్ టు 5A1 ప్లస్ 5A3 ప్లస్ 5A5 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ 5A2n మైనస్ 1 మైనస్ ఇటు సైడ్ A1 వస్తుంది కదా ఇటు సైడ్కి ప్లస్ A1 ఇటు సైడ్కి వస్తే మైనస్ A1 మైనస్ A3 మైనస్ A5 ఆన్ సో ఆన్ ఎన్ని వస్తాయి మైనస్ A2n మైనస్ 1 వస్తుంది. అంతేనా. నెక్స్ట్ A2 ప్లస్ A4 ప్లస్ A6 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ A2n ఈక్వల్ టు 5ANలో నుంచి మైనస్ A1 పోతే ఎంత లేదంటే ఇలా రాసుకోండి ఈ మొత్తాన్ని 5A1 మైనస్ A1 ప్లస్ 5A3 మైనస్ A3 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ ఏమైద్ది 5A2n మైనస్ 1 మైనస్ A2n మైనస్ 1 వాల్యూ ఏమైంది నాన్న A2 ప్లస్ A4 ప్లస్ A6 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ A2n ఈక్వల్ టు 4A1 ప్లస్ 4A3 ప్లస్ అంతే కదా 5లో నుంచి 1 పోతే 5A5 నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది 5A5 ప్లస్ ఆన్ సో ఆన్ 5లో నుంచి 1 పోతే 4A2n మైనస్ 1. ఇది దీని నుంచి 4ను కామన్ తీయచ్చు కదా A2 ప్లస్ A4 ప్లస్ A6 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ A2n ఈక్వల్ టు 4ని కామన్ తీస్తే A1 ప్లస్ A3 ప్లస్ A5 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ A2n మైనస్ 1. A2 అంటే ఏంటన్నా AR కదా A4 అంటే A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1 4 మైనస్ 1 ఎంత AR క్యూబ్ AR పవర్ ఆఫ్ 6 అంటే AR పవర్ 5 ప్లస్ ఆన్ సో ఆన్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ కూడా 4 A1 అంటే A కదా ప్లస్ AR స్క్వేర్ ప్లస్ AR పవర్ ఆఫ్ 4 ప్లస్ ఆన్ సో ఆన్. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్ వాల్యూ A ఈక్వల్ టు ఏనా ఇక్కడ కామన్ రేషియో R ఈక్వల్ టు ఏమైంది AR స్క్వేర్ బై R AR స్క్వేర్ బై A క్యాన్సిల్ అయిపోతే R వాల్యూ ఎంత R స్క్వేర్. ఇక్కడ గమనించండి ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత హియర్ ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు AR కామన్ రేషియో R ఈక్వల్ టు ఏమైంది AR క్యూబ్ బై AR A క్యాన్సిల్ R ఒక R క్యాన్సిల్ అయితే ఏమైంది R స్క్వేర్. ఇప్పుడు చెప్పండి ఫార్ములా A ఇంటూ
ఏ వాల్యూ ఎంత ఇక్కడ ఏఆర్, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 4 టైమ్స్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూడండి బోత్ సైడ్స్. ఆర్ స్క్వేర్ మైనస్ 1 ఆర్ స్క్వేర్ మైనస్ 1 క్యాన్సిలా, ఇంకా ఏ క్యాన్సిల్, ఇంకేం మిగిలింది ఆర్ ఇంటూ దీన్ని ఏం సాల్వ్ చేయొచ్చు ఆర్ పవర్ ఆఫ్ 2n మైనస్ 1 ఈక్వల్ టు 4 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు ఆర్ పవర్ ఆఫ్ 2n మైనస్ 1. బోత్ సైడ్స్ ఆర్ పవర్ ఆఫ్ 2n మైనస్ 1 కూడా క్యాన్సిలా, ఆర్ ఈక్వల్ టు ఏంటన్నా 4. మీకు ఇది కష్టం అనుకుంటే ఫస్ట్ మెథడే చేయండి. థర్డ్ వన్, సెకండ్ రౌండ్లో థర్డ్ వన్, ఇఫ్ ఈ వాల్యూ ఇచ్చారు దెన్ షో దట్ ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ అన్నారు. చూడండి నాన్న, దీన్ని ఏమనుకుంటాం గివెన్, దీన్ని ఫస్ట్ వన్ అనుకోండి, దీన్ని సెకండ్ వన్ అనుకోండి, ఇలా 1 2 3 అని ఇచ్చుకున్నాం ఇలా నెంబర్స్. సాల్వింగ్ 1 and 2, ఫస్ట్ సాల్వింగ్ 1 and 2 చేయండి. సాల్వింగ్ మామూలు ప్రొసీజరే, చాలా ఈజీ క్వశ్చన్. 1 and 2 ఏమైంది నాన్న ఏ ప్లస్ బిఎక్స్ బై ఏ మైనస్ బిఎక్స్ ఈక్వల్ టు బి ప్లస్ సిఎక్స్ బై బి మైనస్ సిఎక్స్. క్రాస్ మల్టిప్లై చేయండి నాన్న. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ బి, ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది కదా, బి మైనస్ సిఎక్స్ ఈక్వల్ టు బి ప్లస్ సిఎక్స్ ఏ మైనస్ బిఎక్స్ న్యూమరేటర్కి వెళ్తుంది, ఏ మైనస్ బిఎక్స్. మల్టిప్లై చేయండి ఏ ఇంటూ ఈ వాల్యూ బిఎక్స్ ఇంటూ ఈ వాల్యూ, ఏతో మల్టిప్లై చేస్తే ఏమైంది ఏబి మైనస్ ఏసిఎక్స్ ప్లస్ బిఎక్స్తో మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ ఎక్స్ మైనస్ బీసీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు బీతో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే ఏబి మైనస్ బి స్క్వేర్ ఎక్స్, నెక్స్ట్ సిఎక్స్తో మల్టిప్లై చేయండి ప్లస్ ఏసీఎక్స్ మైనస్ బీసీ ఎక్స్ స్క్వేర్. బోత్ సైడ్స్ సేమ్ వాల్యూస్ సేమ్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా, మైనస్ బీసీ ఎక్స్ స్క్వేర్ మైనస్ బీసీ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ ఏబి క్యాన్సిల్. ఇంకేం మిగిలింది ఇక్కడ బీ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏం మిగిలింది ఏసీఎక్స్ మిగిలింది. ఇటు సైడ్ పాజిటివ్ ఏసీఎక్స్ మైనస్ బీ స్క్వేర్ ఎక్స్. ఈ బీ స్క్వేర్ ఎక్స్ని ఇటు సైడ్కి తీసుకురండి, ఏసీఎక్స్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ఏమైద్దో మైనస్ బీ స్క్వేర్ ఎక్స్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ బీ స్క్వేర్ ఎక్సా, బీ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏసీఎక్స్ అట్లాగే ఉంది, మైనస్ ఇటు సైడ్కి వస్తే ఏమైంది ప్లస్ ఏసీఎక్స్. ఇక్కడ రెండు ఉన్నాయి కదా బీ స్క్వేర్ ఎక్స్లు, 2 బీ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైంది నాన్న 2 ఏసీఎక్స్. బోత్ సైడ్స్ 2 క్యాన్సల్, ఎక్స్ 1 టైం ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది, బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, బీ ఈక్వల్ టు ఏమైంది బీ ఈక్వల్ టు రూట్ ఏసీ. లేదంటే ఇక్కడ చూడండి బీ స్క్వేర్ని బీ ఇంటూ బీ రాయచ్చా, బీ ఇంటూ బీ ఏసీ, ఏని ఇటు సైడ్కి బీ బై ఏ ఇటు సైడ్కి పంపించండి, బీని ఇటు సైడ్కి పంపించండి, ఏమైంది ఈక్వల్ టు సి బై బి. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. నెక్స్ట్ 2 3ని సాల్వ్ చేయండి. సాల్వింగ్ 2 and 3 మళ్ళీ సేమ్ ప్రొసీజరే, క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమైందో బి ప్లస్ సిఎక్స్ ఇంటూ సి మైనస్ డిఎక్స్ ఈక్వల్ టు సి ప్లస్ డిఎక్స్ ఇంటూ బి మైనస్ సిఎక్స్. మల్టిప్లికేషన్ తెలుసు కదా నాన్న, బీతో ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి, సిఎక్స్తో ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి, ఏమైంది బి ఇంటూ సి బీసీ మైనస్ బీడిఎక్స్ ప్లస్ సి స్క్వేర్ ఎక్స్, సితో సిఎక్స్తో చేస్తే సి స్క్వేర్ ఎక్స్ మైనస్ సిడి ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సితో ఈ వాల్యూని మల్టిప్లై చేయండి, ఏమైద్దో సిబి మైనస్ సి స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీడిఎక్స్ మైనస్ సిడి ఎక్స్ స్క్వేర్. బోత్ సైడ్స్ సేమ్ వాల్యూస్ సేమ్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా, మైనస్ సిడి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీసీ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలినాయి రాసుకోండి, మైనస్ బీడిఎక్స్ ప్లస్ సి స్క్వేర్ ఎక్స్
ఈక్వల్ టు మైనస్ సి స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీడీఎక్స్. ఈ నెగిటివ్ వాల్యూని ఇటు సైడ్కి, ఈ నెగిటివ్ వాల్యూని ఇటు సైడ్కి పంపించండి. ఏమైందో సి స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు బీడీఎక్స్ ప్లస్ బీడీఎక్స్. సి స్క్వేర్ ఎక్స్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. 2 సి స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ కూడా బీడీఎక్స్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 బీడీఎక్స్. బోత్ సైడ్స్ 2 2 క్యాన్సిల్, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏం మిగిలింది? బీడీ. సి స్క్వేర్ ఏం రాయొచ్చు? సి ఇంటూ సిగా రాసుకోవచ్చా? సి ఇంటూ సి, బి ఇంటూ డి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా సేమ్. బిని ఇటు సైడ్కి పంపించండి, సిని ఇటు సైడ్కి పంపించండి. ఏమైంది? సి బై బి ఈక్వల్ టు డి బై సి. ఇది ఈక్వేషన్ నెంబర్. ఇంతకుముందు 4గా తీసుకునింది, ఇది 5. ఫ్రమ్ 4 and 5. ఫ్రమ్ 4 and 5 ఏమైంది నాన్న? 4 and 5. 4 ఏమొచ్చిందో చూడండి. బి బై ఏ ఈక్వల్ టు సి బై బి. 5 ఏమొచ్చింది? 5 సి బై బి ఈక్వల్ టు డి బై సి. ఇప్పుడు దీని నుంచి ఏం రాస్తాం? బి బై ఏ ఈక్వల్ టు సి బై బి ఈక్వల్ టు డి బై సి. దేర్ఫోర్ ఏ బి సి అండ్ డి ఆర్ ఇన్ జీపీ. అంతేనా? కావాలంటే చూడండి, ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ అయితే వీటి యొక్క కామన్ రేషియో బి బై ఏ, సి బై బి, డి బై సి. సరిపోయిందా? రేషియోస్ ఈక్వల్ అయితే అవేంటి దేంట్లో ఉంటాయి? జీపీలో ఉంటాయి. 4th one ma, let S be the sum, P the product and R the sum of reciprocals of n terms in a GP. Prove that P square R power of n equal to S power of n. Let the GP అంటే ఏంటన్నా A1 A2 A3 and so on కదా. A1 అంటే ఏనా, A2 అంటే AR, A3 అంటే AR స్క్వేర్, A4 అంటే AR క్యూబ్. ఫస్ట్ టర్మ్ ఏమైంది? A అవుతుంది. కామన్ రేషియో R అవుతుంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏమైంది? ఎస్బి ద సమ్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ఎస్ టర్మ్స్ ఏమైంది? ఎస్ఎన్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఎస్ఎన్ ఈక్వల్ టు ఎస్ కదా. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ పి. పి ఈక్వల్ టు ఏమైంది? A1 ఇంటూ A2 ఇంటూ A3 ఆన్ సో ఆన్ AN. A1 అంటే A, A2 అంటే AR, A3 అంటే AR స్క్వేర్ ఆన్ సో ఆన్. ఎంత టర్మ్ ఏమైంది? A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇప్పుడు చూడండి, A ఇంటూ A ఆన్ సో ఆన్. A అంటే A పవర్ ఆఫ్ n ఉంటాయి కదా. నెక్స్ట్ ఆర్ రాయండి. ఆర్ పవర్ ఆఫ్ 1 ఆర్ స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ ఏంటి? ఆర్ క్యూబ్ ఆన్ సో ఆన్. ఎన్ని ఉంటాయి? ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n రాస్తాం కదా. ఇప్పుడు పవర్లో ఉండే వాటిని అన్నిటిని యాడ్ చేయండి. ఏ పవర్ ఆఫ్ n ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ n మైనస్ 1. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి. పవర్లో ఉండేది ఏమైంది? టేక్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఆన్ సో ఆన్ n మైనస్ 1. ఏమైంది నాన్న? హియర్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 1. కామన్ డిఫరెన్స్ 2 మైనస్ 1 ఏమైంది? A2 మైనస్ A1 ఏమైంది? 2 మైనస్ 1 1. ఎంత? n ఈక్వల్ టు n మైనస్ 1. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి? ఏపీలో ఎస్ఎన్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. n బై 2 అంటే n మైనస్ 1 బై 2 ఇంటూ 2a. 2a అంటే 2 ఇంటూ 1 2 ప్లస్ n మైనస్ 1 ఆల్రెడీ ఫార్ములా మైనస్ 1 ఉంది కదా ఇంటూ డి వాల్యూ 1. ఏమైంది అనేది సాల్వ్ చేస్తే n మైనస్ 1 బై 2 2 ప్లస్ n మైనస్ 2. మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సల్. ఇంకేం మిగిలింది? n ఇంటూ n మైనస్ 1 బై 2. ఇప్పుడు p ఏమైంది నాన్న? ఇదే కదా ఈ వాల్యూ, పవర్లో ఉన్న వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేసింది. p ఈక్వల్ టు ఏమైంది? దేర్ఫోర్ p ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n ఇంటూ ఆర్ పవర్, ఈ వాల్యూ రాయాలి పవర్లో, n ఇంటూ n మైనస్ 1 బై 2. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? ఆర్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ n టర్మ్స్ని ఇచ్చారు. ఆర్ వాల్యూ కూడా రాద్దాం.
చూడండి అన్న, ఆర్ ఈక్వల్ టు రెసిప్రోకల్స్ కదా, 1/a1 ప్లస్ 1/a2 ప్లస్ 1/a3 ప్లస్ అండ్ సో ఆన్ 1/an. 1/a1 ఫస్ట్ టర్మ్ వాల్యూ ఏంటి ఏ కదా, ఏఆర్. థర్డ్ టర్మ్ వాల్యూ ఏఆర్ స్క్వేర్ ప్లస్ nth టర్మ్ వాల్యూ ఏంటి ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n-1. ఈ అన్ని టర్మ్స్లో నుంచి 1/aని కామన్ తీస్తే ఏమైంది 1 మిగులుతుంది. ఇక్కడ 1/r, 1/r స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఏ కామన్ వస్తే 1/r పవర్ ఆఫ్ n-1. ఎల్సిఎం దీన్నా ఏమైద్దో 1/a ఎల్సిఎం తీస్తే ఆర్ పవర్ n-1. ఇక్కడ ఏమైంది ఆర్ పవర్ ఆఫ్ n-1 ఇంటూ 1 ఆర్ పవర్ n-1. ఇక్కడ ఇది మల్టిప్లై అయితే ఏమైంది ఆర్ పవర్ ఆఫ్ n-1 బై ఆర్. ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n ఏమైంది ఏ పవర్ m-n. -1 చేస్తే ఆర్ పవర్ n-2 అవుతుంది ఈ వాల్యూ, ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n-2. ఈ వాల్యూ ఇక్కడ మల్టిప్లై అయిందనుకో ఆర్ పవర్ ఆఫ్ n-3 ప్లస్ అండ్ సో ఆన్, ప్లస్ లాస్ట్లో ఏం మిగులుతుంది 1 మిగులుతుంది. ఇది ఎల్సిఎం అవుతుంది. మనకి ఈ వాల్యూ తెలియదు కదా, టేక్ ఈ వాల్యూ ఏంటి, టేక్ ఆర్ పవర్ ఆఫ్ n-1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n-2 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n-3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1. హియర్ ఏ ఈక్వల్ టు ఏంటి ఫస్ట్ టర్మ్ వాల్యూ ఆర్ పవర్ ఆఫ్ n-1. నెక్స్ట్ కామన్ రేషియో ఆర్ పవర్ ఆఫ్ n-2 బై ఆర్ పవర్ ఆఫ్ n-1. పవర్లోకి ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n అంటే ఏ పవర్ ఆఫ్ m-n కదా, మైనస్ n-1 మైనస్ లోపల మల్టిప్లై చేయండి. ఆర్ పవర్ ఆఫ్ n-2 మైనస్ n ప్లస్ 1 మైనస్ n ప్లస్ 1 క్యాన్సల్. ఆర్ పవర్ -2లో నుంచి 1 పోతే ఎంతనా ఆర్ పవర్ ఆఫ్ -1. ఆర్ పవర్ ఆఫ్ -1 ఏం రాయొచ్చు 1/r రాయొచ్చా. 1/r అంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఎంతన్నా లెస్ దాన్ 1 వస్తుంది. ఇప్పుడు ఎస్ఎన్ వాల్యూ ఏమైంది ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఫామ్లో తీసుకోవాలి ఆర్ లెస్ దాన్ 1 అయితే ఏ ఇంటూ ఆర్ పవర్ 1 మైనస్ ఆర్ పవర్ ఆఫ్ n బై 1 మైనస్ ఆర్. సాల్వ్ చేయండి. ఏ వాల్యూ ఆర్ పవర్ ఆఫ్ n-1 డైరెక్ట్గానే రాసేయచ్చు మీకు తెలిస్తే, లేదా ఎలా వచ్చిందో ఆ వాల్యూ నేను చెప్తున్నాను. 1 మైనస్ ఆర్ పవర్ ఆఫ్ n, ఆర్ వాల్యూ ఎంత 1/r హోల్ పవర్ ఆఫ్ n బై 1 మైనస్ ఆర్. 1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత 1/r. ఎల్సిఎం దిద్దామా, ఆర్ పవర్ ఆఫ్ n-1 న్యూమరేటర్లో ఎల్సిఎం తీస్తే ఏమైంది 1/r హోల్ పవర్ ఆఫ్ n అంటే ఏం రాయొచ్చు 1/r పవర్ ఆఫ్ n రాయొచ్చా. ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1/r పవర్ ఆఫ్ n. నెక్స్ట్ డినామినేటర్లో ఎల్సిఎం తీస్తే r మైనస్ 1/r. ఇప్పుడు చూడండి అన్న, ఇది ఇక్కడికి డినామినేటర్ ఇది రివర్స్ చేస్తే ఏమైంది r బై అవుతుంది కదా, r పవర్ ఆఫ్ n-1 ఇంటూ r పవర్ ఆఫ్ n-1 బై r పవర్ ఆఫ్ n ఇంటూ ఇది రివర్స్ అయితే ఏమైంది r బై r-1 అంతేనా, r బై r-1. ఇప్పుడు ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లోకి వస్తే ఏంటి బై ఆర్ రాయాలి కదా, బై ఆర్. ఆర్ అంటే ఇది కిందకు వచ్చింది అనుకో బై ఆర్ అవుతుంది, ఆర్ పవర్ ఆఫ్ n-1 అవుతుంది. ఆర్ బై ఆర్ పవర్ ఆఫ్ n ఏం రాయొచ్చు 1/r పవర్ ఆఫ్ n బై ఆర్ రాయొచ్చా. ఇలా ఆర్ బై ఆర్ పవర్ ఆఫ్ nని 1/r పవర్ ఆఫ్ n బై ఆర్. ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n ఏమైంది 1/r పవర్ ఆఫ్ n-1 రాయొచ్చా. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చునా ఆర్ పవర్ ఆఫ్ n-1 ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n-1 ఇంటూ బై r-1. ఆర్ బై ఆర్ పవర్ ఆఫ్ n ఏం రాయొచ్చు 1/r పవర్ n-1 రాయొచ్చు. ఆర్ పవర్ ఆఫ్ n-1 ఆర్ పవర్ ఆఫ్ n-1 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది ఆర్ పవర్ ఆఫ్ n-1 బై r-1 మిగిలింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఆర్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైద్దో ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఏమైద్ది 1/a. ఈ న్యూమరేటర్ వాల్యూ ఎంత వచ్చింది ఆర్ పవర్ ఆఫ్ n-1 ఆర్ పవర్ ఆఫ్ n-1 బై r-1. డినామినేటర్లో బై ఉంది కదా, ఆర్ పవర్ n-1 పవర్లో -1 ఉంది, ఇది ఆర్ వాల్యూ. దీన్ని నీట్గా రాస్తే ఏమైంది డినామినేటర్ టర్మ్స్ 1/a
ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఇప్పుడు వచ్చిన వాల్యూ ఏంటి ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇది ఆర్. టేక్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఏంటన్నా ఇచ్చింది పీ స్క్వేర్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్. పీ వాల్యూ ఏంటి ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ వాల్యూ. ఆర్ వాల్యూ ఎంత 1 బై ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏముంది ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇది హోల్ పవర్ ఆఫ్ ఎన్. దీన్ని సాల్వ్ చేయండి, నిదానంగా సాల్వ్ చేయాలి. ఏ పవర్ ఆఫ్ ఎన్ హోల్ స్క్వేర్ రాయచ్చు. దీన్ని ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ రాయచ్చు కదా. ఏ పవర్ ఆఫ్ ఎన్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమైంది ఆర్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై 2 ఇంటూ హోల్ స్క్వేర్ అంటే 2 రావచ్చు. 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంటూ ఇదేమైంది నాన్న 1 బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్. ఈ ఎన్ ఇక్కడికి వస్తే ఏమైంది ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 అవుద్ది. ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఇది అలాగే రాసుకోండి ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ ఎన్. దీనికి ఎన్ అలాగే రాసుకోండి. ఏ పవర్ ఆఫ్ ఎన్ ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఏమైంది ఇంకో ఏ పవర్ ఆఫ్ ఎన్ మిగులుతుంది కదా. ఇంక మిగిలిండేటివి రాయండి అన్న. ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1. డినామినేటర్ ఇంకా ఏం మిగిలింది ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇంకా డినామినేటర్లో ఏం మిగిలింది నాన్న ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1. ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుందో చూడండి ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ కూడా ఏ పవర్ ఆఫ్ ఎన్ కదా మొత్తాన్ని పవర్ ఎన్లోకి మార్చండి. ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇదేంటి ఇంతకుముందు చూడండి ఇంతకుముందు ఏంటి ఇది ఏమని చెప్పాను నేను ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 వాల్యూ ఏంటి ఎస్ కదా. దీని బదులు ఏం రాయొచ్చు ఎస్ పవర్ ఎన్. ఎస్ పవర్ ఎన్ పీ స్క్వేర్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎస్ పవర్ ఆఫ్ ఎన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫిఫ్త్ వన్ ఇఫ్ ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ ప్రూవ్ దట్ ఆర్ ఇన్ ఈ వాల్యూస్ కూడా జీపీలో ఉన్నాయని చూపించమన్నారు. గివెన్ ఏమి ఇచ్చారు నాన్న ఏ బి సి డి ఆర్ ఇన్ జీపీ. జీపీలో ఉంటే ఫస్ట్ టర్మ్ ఏమైంది లెట్ ఫస్ట్ టర్మ్ ఏమనుకుంటా ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఏ అనుకోండి. కామన్ రేషియోని ఏమనుకుంటారు కామన్ రేషియో ఈక్వల్ టు ఆర్ అనుకోండి. ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు ఏ బి ఈక్వల్ టు ఏమవుద్ది సెకండ్ టర్మ్ ఏఆర్ సి ఈక్వల్ టు ఎందుకు ఏబిసిడిఆర్ అని జీపీ కదా సి ఈక్వల్ టు ఏమైంది ఏఆర్ స్క్వేర్ లెట్ డి ఈక్వల్ టు ఏఆర్ క్యూబ్. మనకేమిచ్చారు ఈ రెండింటి యొక్క రేషియో మామూలుగా ఇది ఏ ఇది బి ఇది ఏ ఇది బి ఇది సి అంటే రేషియో ఏమైంది బి బై ఏ ఈక్వల్ టు సి బై బి కదా. సేమ్ అలాగే ఏం తీసుకుంటారు బి పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ సి పవర్ ఆఫ్ ఎన్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బి పవర్ ఆఫ్ ఎన్ తీసుకోండి. ఏమైంది నాన్న బి వాల్యూ ఏమనుకున్నాం మనం ఏఆర్ ఏఆర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ సి వాల్యూ ఏఆర్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ బై ఏ పవర్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బి వాల్యూ ఎంత ఏఆర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్. సింప్లిఫై చేస్తే ఏ బి హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎన్నా ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఆర్ పవర్ ఆఫ్ 2n రాసేయచ్చు బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్. డినామినేటర్లో న్యూమినేటర్లో ఏం కామన్ తీయచ్చు ఏ పవర్ ఆఫ్ ఎన్ కామన్ తీయండి ఏమైంది ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 2n బై
ఏ పవర్ ఆఫ్ n ఇంటూ 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n. ఏ పవర్ ఆఫ్ n క్యాన్సల్. ఏం మిగులుతుంది నాన్న? ఆర్ పవర్ ఆఫ్ n ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 2n బై 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n. ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ 2nని ఆర్ పవర్ ఆఫ్ n ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n రాసుకోవచ్చు కదా. ఆర్ పవర్ ఆఫ్ n ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 2nని ఆర్ పవర్ ఆఫ్ n ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n రాయొచ్చు బై 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n. న్యూమరేటర్లో ఆర్ పవర్ ఆఫ్ n కామన్ తీయండి. మీకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను, డైరెక్ట్గా కూడా కామన్ తీసేయచ్చు. 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n బై 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n. 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది? ఆర్ పవర్ ఆఫ్ n మిగులుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏబిసి ఆర్ జీపీ అయితే బి బై ఏ కదా ఇప్పుడు రేషియో చేసింది. ఇంకోటి ఏం చేయాలి? సి బై బి చేయండి. ఇప్పుడు చెప్పండి, సి పవర్ ఆఫ్ n అంటే ఏంటి? ఏఆర్ స్క్వేర్ కదా. ఏఆర్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ ఏఆర్ క్యూబ్. డి అంటే ఏఆర్ క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ n బై బి అంటే ఏఆర్ హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ ఏఆర్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ n. ఈసారి ఆర్ను కూడా సేమ్ ఒకేసారి కామన్ తీసేస్తాను నాన్న. ఇదేమైంది? ఏ పవర్ ఆఫ్ n ఆర్ పవర్ ఆఫ్ 2n ప్లస్ ఏ పవర్ ఆఫ్ n ఆర్ పవర్ ఆఫ్ 3n బై ఏ పవర్ ఆఫ్ n ఆర్ పవర్ ఆఫ్ n ప్లస్ ఏ పవర్ ఆఫ్ n ఆర్ పవర్ ఆఫ్ 2n. న్యూమరేటర్లో ఒకేసారి డైరెక్ట్గా కామన్ తీసేయండి. ఇంతకుముందు చెప్పాను కదా ఎలా వస్తుందో. ఆర్ పవర్ ఆఫ్ 2n కామన్ తీస్తే ఇక్కడ 2n ప్లస్ 1గా రాసుకోవచ్చు కదా. ఆర్ పవర్ ఆఫ్ 3nని 2n ప్లస్ 1. ఇంకేం మిగులుతుంది? 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n మిగులుతుంది. డినామినేటర్లో ఏ పవర్ ఆఫ్ n ఆర్ పవర్ ఆఫ్ n కామన్ తీస్తే ఏమైంది? ఇక్కడ ఒక ఆర్ పవర్ ఆఫ్ n ఉంటుంది. 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n. సరే, ఆర్ పవర్ ఆఫ్ 2n కామన్ వచ్చేసింది కదా. ఆర్ పవర్ ఆఫ్ 2n ప్లస్ n. ఇంకేం మిగులుతుంది? ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ n మిగులుతుంది. 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ n క్యాన్సిల్. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ n క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది నాన్న? ఆర్ పవర్ ఆఫ్ 2n బై ఆర్ పవర్ ఆఫ్ n మిగులుతుంది. ఇది పైకి వెళ్తే ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n ఏమైంది? ఏ పవర్ m మైనస్ n. సేమ్ అదేవిధంగా ఇది పవర్లోకి వెళ్తే ఏమైంది? ఆర్ పవర్ ఆఫ్ 2n మైనస్ n ఏమైద్దిరా? ఆర్ పవర్ ఆఫ్ n. అంతేనా? ఈ వాల్యూ కూడా మనకేమొచ్చింది? సేమ్ ఆర్ పవర్ ఆఫ్ n వచ్చింది. ఫ్రమ్ 1 and 2 ఏం చెప్తాం? ఫ్రమ్ 1 and 2 రేషియో సేమ్ కదా. దేర్ఫోర్ an ప్లస్ bn కమా bn ప్లస్ cn కమా cn ప్లస్ dn ఆర్ ఇన్ జీపీ. అంతే కదా. బి బై ఏ సి బై ఏ రేషియో సేమ్ అని చూపిస్తే సరిపోయిద్ది. Question number 6. If a and b are the roots of x square minus 3x plus p equal to 0 and c comma d are roots of x square minus 12x plus q equal to 0, where a, b, c, d forms a GP. Prove that ఈ రేషియో ఈక్వల్ టు 17:15 అని చూపించాలి. ఆన్సర్ చూద్దామా. చాలా ఈజీ క్వశ్చన్. ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ. అంతేనా? ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ. ఆర్ ఇన్ జీపీ. లెట్ ఏ ఈక్వల్ టు ఏమనుకుంటారు? ఏ అనుకోండి. బి ఈక్వల్ టు ఇంతకుముందులాగే ఏఆర్. సి ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్. డి ఈక్వల్ టు ఏమనుకుంటారు? ఏఆర్ క్యూబ్. ఇక్కడ ఏమన్నారు? ఏబి రూట్స్ అంటే ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏబి అన్నారు. అదే రాస్తాం. ఏ అండ్ బి are the roots of a equation na x square minus 3x plus p equal to 0. మీకు sum of the roots product of the roots గుర్తున్నాయా? 10th క్లాస్లో చదువుకునే వచ్చారు. sum of the roots ఏమవుతాయి? a plus b equal to minus b by a. అవునా? హియర్ ఏ కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత? 1, b వాల్యూ -3, c వాల్యూ ఎంత? కాన్స్టెంట్ వాల్యూ p.
ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు మైనస్ బి మైనస్ 3 బై ఏ వాల్యూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఏ ప్లస్ బి వాల్యూ ప్లస్ 3 ఏ ఇంటూ బి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు సి బై ఏ సి బై ఏ అంటే పి బై 1 ఈక్వల్ టు పి సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలుసు ఇప్పుడు ఏంటి సి ప్లస్ డి ఫైండ్ అవుట్ చేయండి సారీ మనకి ఏమొచ్చింది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 వచ్చింది కదా ఏ అంటే ఏంటి ఏమనుకున్నాం మనం ఏనే అనుకున్నాం బి అంటే ఏఆర్ అనుకున్నాం ఈక్వల్ టు 3 ఏని కామన్ తీస్తే ఏమొస్తుంది ఏని కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 3 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి సేమ్ ఏబి ఈక్వల్ టు ఏమొచ్చింది ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ పి వచ్చింది ఏ ఇంటూ బి వాల్యూ ఎంత ఏఆర్ ఈక్వల్ టు పి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ ఈక్వల్ టు పి ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఇది అలాగే పెట్టుకోండి నెక్స్ట్ సేమ్ సి అండ్ డి ఆర్ ద రూట్స్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇక్కడ ఏ వాల్యూ ఎంతనైనా 1 బి వాల్యూ -12 సి వాల్యూ క్యూ ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ ద రూట్స్ సి ప్లస్ డి ఈక్వల్ టు మైనస్ బి బై ఏ -12 బై మైనస్ ఆఫ్ -12 ఎంత +12 అండి డైరెక్ట్గా రాస్తున్నాను నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి ఇంటూ డి ఈక్వల్ టు ఏంటి సి బై ఏ సి వాల్యూ ఎంత క్యూ బై 1 అంటే క్యూ సి అంటే ఏంటన్నా మనం అనుకున్న దాంట్లో సి అంటే ఏఆర్ స్క్వేర్ కదా ఏఆర్ స్క్వేర్ ప్లస్ డి అంటే ఏఆర్ క్యూబ్ ఈక్వల్ టు 12 ఏం కామన్ తీయచ్చు ఏఆర్ స్క్వేర్ని కామన్ తీయచ్చు 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 12 ఇది ఈక్వేషన్ నెంబర్ 3 నెక్స్ట్ సిడి చేయండి సి అంటే ఏంటి ఏఆర్ స్క్వేర్ ఇంటూ డి అంటే ఏఆర్ క్యూబ్ ఈక్వల్ టు క్యూబ్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ ఏమైంది ఆర్ పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు క్యూ ఇది ఈక్వేషన్ నెంబర్ 4 డివైడ్ 3 బై 1 చేయండి డివైడ్ ఈక్వేషన్ 3 బై ఈక్వేషన్ 1 ఏమైంది నాన్న ఈక్వేషన్ 3 ఏఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 12 బై 3 ఏ ఒక ఏ క్యాన్సల్ 1 ప్లస్ ఆర్ క్యాన్సల్ 3 1s are 3 4s are క్యాన్సల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది 4 ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఏం రాయొచ్చు ప్లస్ ఆర్ మైనస్ 2 ఇప్పుడు ఆర్ వాల్యూ వెన్ ఆర్ ఈక్వల్ టు 2 లేదా ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే సబ్స్టిట్యూట్ ఆర్ ఇన్ 1 సబ్స్టిట్యూట్ ఆర్ వాల్యూ ఇన్ 1 ఏమైంది ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 3 ఏ ఇంటూ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3 3a ఈక్వల్ టు 3 ఏ ఈక్వల్ టు ఏమైంది 3 1s are ఏ ఈక్వల్ టు 1 ఇప్పుడు పి ఈక్వల్ టు ఏమైందినా మనకు పి ఈక్వల్ టు ఏమొచ్చింది పి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆర్ వచ్చింది సబ్స్టిట్యూట్ చేయండి పి ఏ తెలుసు ఆర్ తెలుసు 1 స్క్వేర్ ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 2 1 స్క్వేర్ ఇంటూ 2 నెక్స్ట్ క్యూ వాల్యూ ఏంటి ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 5 ఏ స్క్వేర్ 1 స్క్వేర్ ఇంటూ ఆర్ వాల్యూ 2 పవర్ ఆఫ్ 5 2 పవర్ ఆఫ్ 5 వాల్యూ ఎంత 32 ఇంతేనా మనకేమిచ్చారు రేషియో క్యూ ప్లస్ పి బై క్యూ మైనస్ పి రేషియో ఇచ్చారు పి వాల్యూ ఎంత 2 ప్లస్ 32నా క్యూ వాల్యూ 32 పి వాల్యూ ఎంత 2 బై 32 మైనస్ 2 ఎంతనా 34 బై 30 2తో చేయండి 2 15s 2 17s ఎంతనా ఈ రేషియో 17 బై 15 దీన్ని ఎలా రాయొచ్చు క్యూ ప్లస్ పి ఈజ్ టు క్యూ మైనస్ పి ఈక్వల్ టు 17 ఈజ్ టు 15 ఒకటి ప్రూవ్ చేసాం ఇంకా ఉంది కదా ఆర్ ఈక్వల్ టు ఏంటి -2 కూడా ఉంది దాన్ని ప్రూవ్ చేయాలి ఆర్ ఈక్వల్ టు -2ని ఆర్ ఈక్వల్ టు -2 తీసుకున్నాం సబ్స్టిట్యూట్ ఆర్ ఈక్వల్ టు -2 ఇన్ 1
1లో పెడితే ఏమైంది నాన్న ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 3 కదా. ఏ అంటే ఏనే 1 ప్లస్ ఇంటూ -2 ఈక్వల్ టు 3 మైనస్ ఏ ఈక్వల్ టు 3 ఏ ఈక్వల్ టు ఏమైంది -3. ఇప్పుడు పీ వాల్యూస్ క్యూ వాల్యూస్ కనుక్కున్నాం. మనకు పీక్యూ వాల్యూస్ ఏమొచ్చాయి పీ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆర్ క్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆర్ పవర్ ఆఫ్ 5. ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. పీ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత -3 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ వాల్యూ -2 మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అంటే 9 ఇంటూ -2నా ఏమైద్ది -18. నెక్స్ట్ క్యూ ఈక్వల్ టు ఏంటి ఆ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 5 ఏ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ ఇంటూ -2 హోల్ పవర్ ఆఫ్ 5. ఆడ్ నెంబర్ ఉంటే మైనస్గానే ఉంటుంది కదా. మైనస్ ఉంది స్క్వేర్ ఉంది ప్లస్ అయిపోద్ది. 9 ఇంటూ 2 పవర్ ఆఫ్ 5 అంటే 32. ఏం 32 -32. 32 9 సార్ ఎంత లేదా 9 ఇంటూ -32 రాద్దాం. -9 ఇంటూ 32 క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. ఏంది ఇచ్చారు మనకు క్యూ ప్లస్ పీ బై క్యూ మైనస్ పీ ఇచ్చారు. క్యూ ప్లస్ పీ క్యూ వాల్యూ ఎంత -9 ఇంటూ 32 ప్లస్ పీ వాల్యూ -18 బై -9 ఇంటూ 32 మైనస్ ఆఫ్ -18 ఏమైంది నాన్న -9 ఇంటూ 32 -18 బై -9 ఇంటూ 32 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 -9ని కామన్ తీయండి. -9ని కామన్ తీస్తే ఏమైంది 32 ప్లస్ 9 కామన్ వచ్చేసింది కాబట్టి 9 2 సార్ కదా బై డినామినేటర్లో కూడా -9 కామన్ తీస్తే 32 -2 మైనస్ క్యాన్సిల్ 9 క్యాన్సిల్ 32 ప్లస్ 2 ఎంత 34 బై 30 ఏమైంది 2 17s 2 15s క్యూ ప్లస్ పీ ఏమొచ్చింది 17/15. ఇప్పుడు రేషియోలో ఎలా రాస్తాం ఇది క్యూ ప్లస్ పీ బై క్యూ మైనస్ పీ. ఇది కూడా రేషియోనే మనకు వాళ్ళు ఎలా ఇచ్చారో అలా రాయండి. క్యూ ప్లస్ పీ ఈజ్ టు క్యూ మైనస్ పీ ఈక్వల్ టు ఏంటి 17:15. Seventh one, the ratio of the AM and GM of two positive numbers A and B is m:n. Show that A is to B equal to ఇది ప్రూవ్ చేయమన్నారు. మనకి గివెన్ ఏమి ఇచ్చానన్నా AM of A and B and GM of A and B is m:n. ఇలా రాసుకోవచ్చు కదా. అర్థమెటిక్ మీన్ ఏమేది అర్థమెటిక్ మీన్ ఆఫ్ AB A ప్లస్ B బై 2నా బై జామెట్రిక్ మీన్ ఆఫ్ AB అంటే √AB ఈక్వల్ టు m/n. ఈ 2 అనేది డినామినేటర్కి వస్తుంది. ఏమైంది A ప్లస్ B బై 2√AB ఈక్వల్ టు m/n. By using componendo and dividendo rule, by using componendo and dividendo rule, డెండో చూడండి ఏ బై బి ఉందనుకో ఏం చేయాలి న్యూమరేటర్ని డినామినేటర్ని యాడ్ చేయాలి ఫస్ట్ బై నెక్స్ట్ న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఇది కాంబినెండో అండ్ డివిడెండో అంటే. ఇప్పుడు చెప్పండి ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్ ఏమైంది నాన్న ఏ ప్లస్ బి ప్లస్ 2√AB బై ఏ ప్లస్ బి మైనస్ 2√AB ఈక్వల్ టు బోత్ సైడ్స్ చేయాలి m+n బై m-n. దీన్ని ఏం రాయొచ్చు ఏని √A హోల్ స్క్వేర్ రాయొచ్చా బిని √B హోల్ స్క్వేర్ ప్లస్ 2√AB బై డినామినేటర్లో కూడా సేమ్ √A హోల్ స్క్వేర్ ప్లస్ √B హోల్ స్క్వేర్ మైనస్ 2√AB ఈక్వల్ టు m+n బై m-n. ఇది చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేరా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ బై డినామినేటర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2AB అంటే
a minus b whole square, root a minus root b whole square equal to ఏంటన్నా m plus n by m minus n. Taking square root on both sides, taking square root on both sides. మీకు గుర్తుండడానికి రాస్తున్నాను ఏం చేస్తున్నాము అని. అప్పుడు ఏమైతుందన్నా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఈ పక్క ఏం మిగులుతుంది, రూట్ ఏ ప్లస్ రూట్ బి. డైరెక్ట్ స్టెప్ బై ఇక్కడ కూడా స్క్వేర్ రూట్కి 2కి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, రూట్ ఏ మైనస్ రూట్ బి ఈక్వల్ టు m ప్లస్ ఎన్ బై m మైనస్ ఎన్. మళ్ళీ సేమ్ బై యూజింగ్ కాంపోనెంట్ ఆన్ డివిడెండ్ రూల్. చాలా ఈజీ క్వశ్చన్. మళ్ళీ బై యూజింగ్ కాంపోనెంట్ ఆన్ డివిడెండ్ రూల్ ఆన్ బోత్ సైడ్స్. ఏమైందినా న్యూమరేటర్ని డినామినేటర్ని యాడ్ చేయాలి. రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ ఏ మైనస్ రూట్ బి బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ రూట్ ఏ ప్లస్ రూట్ బి. మైనస్ చేసేటప్పుడు ఈ సైన్స్ చేంజ్ అయిపోతాయి కదా, ఇక్కడ ప్లస్ రూట్ ఏ ఉంది కాబట్టి మైనస్ రూట్ ఏ, మైనస్ రూట్ బి ఉంది కాబట్టి ప్లస్ రూట్ బి. డైరెక్ట్గా రాస్తున్నాను. నెక్స్ట్ ఇట్ సైడ్ ఏమైంది, m ప్లస్ ఎన్ ప్లస్ m మైనస్ ఎన్ యాడ్ చేశాను. m ప్లస్ ఎన్ మైనస్ చేసేటప్పుడు ఈ సైన్స్ చేంజ్ అవుతాయి. మైనస్ m ప్లస్ ఎన్ ఏమేమి క్యాన్సిల్ అవుతాయో చూడండి. ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయిపోయిద్దా, ఇక్కడ రూట్ ఏ మైనస్ రూట్ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒకటి మర్చిపోయినారు చూడండి మా, స్క్వేర్ రూట్ అండ్ బోత్ సైడ్స్ అంటే ఇది కూడా ఉంది కదా స్క్వేర్ రూట్. ఇక్కడ ఏమైంది, రూట్ m ప్లస్ ఎన్ రూట్ m మైనస్ ఎన్. ఇప్పుడు ఏమైంది, రూట్ m ప్లస్ ఎన్ మైనస్ రూట్ m మైనస్ ఎన్. రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ఏమైంది, 2 రూట్ ఏనా బై రూట్ బి ప్లస్ రూట్ బి 2 రూట్ బి ఈక్వల్ టు ఏం మిగిలిందనా, రూట్ m ప్లస్ ఎన్ ప్లస్ రూట్ m మైనస్ ఎన్ బై రూట్ m ప్లస్ ఎన్ మైనస్ రూట్ m మైనస్ ఎన్. 2 క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రూట్ ఏ హోల్ స్క్వేర్ రూట్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమైంది, ఏ బై బి అయింది. ఏ బై బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏమైంది నాన్న, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏమైంది, m ప్లస్ ఎన్ m మైనస్ ఎన్ మిగులుతుంది ప్లస్ 2ab ప్లస్ 2 రూట్ m ప్లస్ ఎన్ ఇంటూ m మైనస్ ఎన్. ఒకేసారి రాసేసిన 2 రూట్ ఏబి, రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏబి రాయొచ్చు కదా, బై సేమ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab m ప్లస్ ఎన్ ఇంటూ m మైనస్ ఎన్. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చూడండి, మైనస్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్, ఇక్కడ సేమ్ మైనస్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్. ఏ బై బి ఈక్వల్ టు 2m ప్లస్ 2 రూట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంతేనా, బై 2m మైనస్ 2 రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 2ని కామన్ తీస్తే ఏమైంది, m ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ బై 2 ఇంటూ m మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. ఏమి ఇచ్చారన్న మనకు, ఏ రేషియో చూపిమన్నారు, ఇదే ఏ బై బి. ఏం మిగిలింది రాయండి, ఏ బై బి ఈక్వల్ టు m ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ బై m మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. ఏస్ టు బి ఏం రాయొచ్చు, ఏస్ టు బి ఈక్వల్ టు m ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈజ్ టు m మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.